ఇక కృష్ణా జిల్లా హంసల దీవిలో విషాదం నెలకొంది. గుడివాడకు చెందిన ఒక మహిళ మృతి చెందగా ఒక యువకుడు గల్లంతయ్యారు. ముగ్గురిని కాపాడారు మెరైన్ పోలీసులు. ప్రస్తుతం గల్లంతైన యువకుడి కోసం ఇంకా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హంసల దీవికి ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వెళ్లారు. ఈ 15 మందిలో 2 వ్యక్తులు గల్లంతైనట్లుగా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరామర్శించారు. కృష్ణా జిల్లా హంసల దీవిలో జరిగింది ఈ విషాద ఘటన. ఇంకా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మా ప్రతినిధి వసంత్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? మొత్తం 15 మందితో ఒక కుటుంబం హంసల దీవికి వెళ్ళింది అంటున్నారు. యువకుడి ఆచూకీ ఏదైనా ఇప్పటి వరకు దొరికిందా? సో వీకెండ్ కావడంతో మొత్తం గుడివాడతో పాటుగా మండవల్లికి సంబంధించిన మండలాలకు చెందినటువంటి పలువురు పర్యాటకులు హంసల దీవి బీచ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో విహారం కాస్త విషాదంగా మిగలడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా రోస్తున్నారు. ఫజలా అనేటువంటి ఒక మహిళ ఇప్పటికే మృతి చెందింది. ముషారఫ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పటికే గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు వారి కోసం తీవ్రంగా కూడా గాలిస్తున్నారు. ప్రమాదం బారిన పడినటువంటి మొత్తం 5గురిలో ఇప్పటికే పోలీసులు 3గురిని రక్షించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గుడివాడ తరలించారు. అయితే వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు కావడంతో ప్రస్తుతం గల్లంతైనటువంటి వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీకెండ్ కావడంతో హంసలదీవి బీచ్కి వీరంతా కూడా పర్యాటకులుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే వారంతా కూడా పోలీసులు కలుగప్పి ఆ బీచ్కి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారికి ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ప్రస్తుతం గుడివాడ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి మరొక ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే అవనిగడ్డకి సంబంధించినటువంటి ఆ కోడూరు మండలం అలాగే ఈ హంసలదీవి బీచ్కి వరుసగా కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున వీరంతా కూడా వచ్చారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వీరంతా కూడా ప్రస్తుతం బీచ్కి వెళ్ళడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ముషారఫ్ అనేటువంటి యువకుడు గల్లంతయ్యారు. అతని కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు పోలీసుల మాట వినకుండా మైనింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో మెరైన్కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు కలిగప్పి ఈ బీచ్ సమీపంలోకి వెళ్ళినట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదం జరగడంతో వారందరికీ సంబంధించి గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు అయితే చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.